అందరికీ నమస్కారము. ఈరోజు మనం డిఎస్సి అభ్యర్థుల కోసము హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా గ్రీస్ యొక్క చరిత్రను చూస్తున్నాం. ఇది క్లాస్ 1 అండి. ఈ వీడియో చూసే ముందు అందరూ హెడ్సెట్ ద్వారా నోట్ బుక్ లో ఈ కీ పాయింట్స్ రాసుకుంటే నోట్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. గ్రీస్ ఏ ఖండంలో ఉంది? యూరప్ ఖండంలో ఉంది. యూరప్ ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో నాగరికంగా మారిన మొదటి దేశం ఏది? నాగరికంగా మారినటువంటి మొదటి దేశము గ్రీస్ అని. నెక్స్ట్, తూర్పు పడవల మధ్య, అంటే యూరోప్ కి తూర్పు పడవల మధ్య ఏ దేశాలు ఆవరించిందంటే గల్ఫ్ దేశాలు. తూర్పు పడమర మధ్య ఆవరించిన దేశం ఏది? గల్ఫ్ దేశాలు. దీనికి వంతెన లాగా పనిచేసేది ఏదిరా అంటే గ్రీస్ అన్నమాట. వంతెన లాగా పనిచేసేటువంటి దేశం ఏదంటే గ్రీస్. ఇక్కడ వంతెన అంటే మనకు అనాటమీలో ఒక బిట్టు గుర్తుకు రావాలండి. నాడీ వ్యవస్థకు అంతఃస్రావిక వ్యవస్థకు మధ్య వారధిలా పనిచేసేటువంటి గ్రంథి ఏదిరా అంటే పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. ఆ విధంగా ఇక్కడ తూర్పు పడవ మధ్య గల్ఫ్ దేశాలకు వారధిగా పనిచేసే దేశం ఏదంటే గ్రీస్ అని మనకి గుర్తుకు రావాలండి. నెక్స్ట్, గ్రీక్ లెడ్ యూరప్ ఇన్ మెనీ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మెనీ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఈ గ్రీకులు యూరప్ ను అనేక విజ్ఞాన రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. అన్ని విజ్ఞాన రంగాల్లో యూరప్ ను ముందుకు నడిపినటువంటి దేశం ఏదైనా అంటే గ్రీస్ అని. నెక్స్ట్, విద్యలో కానీ శారీరక విద్యలో కానీ తీవ్రమైన ఆలోచన దిశానిర్దేశం చేసినటువంటి దేశము గ్రీస్. కాబట్టి ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. యూరప్ లో నాగరికంగా మారిన మొదటి దేశము గ్రీస్. గల్ఫ్ దేశాలకు వంతెనలా పనిచేసేది గ్రీస్. అన్ని రంగాల్లోనూ యూరప్ ని ముందుకు తీసుకుపోయింది గ్రీస్. శారీరక విద్యలో ఆలోచన దిశానిర్దేశం చేసినటువంటి దేశం కూడా గ్రీస్ అండి. మరి ఇటువంటి గ్రీస్ లో రాజకీయంగాను స్వతంత్రంగాను అనేక చిన్న రాష్ట్రాలు ఉన్నాయండి. అనేక చిన్న రాష్ట్రాలను కలిగి ఉంది. ఈ రెండిటి పరంగా అనేక చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. కానీ వీరి మధ్య స్నేహపూరితమైనటువంటి సంబంధము లేదండి. వీరి మధ్య ఎలా ఉంటుందంటే పోరాట తత్వము, పోరాట వైఖరి మరియు పోటీ తత్వాలు కలిగి ఉంటుంది. ఎప్పుడైతే గ్రీసు ఏకీకరణ జరిగిందో అప్పుడు 20 రాష్ట్రాలను కనుగోవడం జరిగింది. ఎన్ని రాష్ట్రాలు? ఇంపార్టెంట్. ఎన్ని రాష్ట్రాలు కనుగోవడం జరిగింది? 20 రాష్ట్రాలు. ఆ 20 రాష్ట్రాల్లో ముఖ్యమైనది ఏథెన్స్, రెండవది స్పార్టా, 2 క్రీటా, ఇలాంటి మొదలుగునవి అనమాట. ఇందులో ఏథెన్స్ అనేది ఏ డెమోక్రటిక్ స్టేట్ అన్నమాట. డెమోక్రటిక్ స్టేట్. స్పార్టా అనేది ఏ టోటలిటేరియన్ స్టేట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్ స్టేట్ ఏది గ్రీస్ లో? ఏథెన్స్. టోటలిటేరియన్ స్టేట్ ఏది? స్పార్టా. డెమోక్రటిక్ స్టేట్ అంటే ప్రజాస్వామ్య రాష్ట్రం అన్నమాట. ప్రజాస్వామ్య రాష్ట్రం. స్పార్టా అనేది నిరంకుశ రాష్ట్రం. కాబట్టి నిరంకుశ రాష్ట్రం ఏదని అడిగితే ఇది రాయాలి. కానీ ఈ రెండు గ్రీస్ దేశంలో ఉన్నప్పటికీ వీటి మధ్య స్నేహపూరితమైన సంబంధం ఉండదండి. వీరు విరుద్ధంగా ఉంటారు అన్నమాట. ఏథెన్స్ లో వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను కల్పించింది అన్నమాట. కాబట్టి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను కల్పించింది ఎవరు? ఏథెన్స్.
మరి స్పార్టా అనేది రాజ్యానికి లోబడి ఉండాలని నొక్కి చెప్తుందన్నమాట. ఉండాలని నొక్కి చెప్పే రాష్ట్రం ఏదా అంటే స్పార్టా. కాబట్టి గ్రీస్ దేశంలో ఏకీకరణ జరిగిన తర్వాత 20 రాష్ట్రాలు కనుక్కోవడం జరిగింది. అందులో ఏథెన్స్, స్పార్టా చాలా ముఖ్యమైన దేశాలు. ఏథెన్స్ ఏమంటారంటే డెమోక్రటిక్ స్టేట్ అంటారు, స్పార్టాని టోటలిటేరియన్ స్టేట్ అంటారు. ఏథెన్స్, స్పార్టా చాలా విరుద్ధంగా ఉంటుంది. ఒకటేమో వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది, ఇంకోటేమో రాజ్యానికి లోబడి ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ బిట్ అడిగినా మీరు రాసేయగలిగేటట్టు ఉండాలి. ఇక చూడండి, గ్రీస్ ఇంత సక్సెస్ సాధించడానికి వాళ్ళు కొన్ని ధోరణులు, ఒక 3 రకాలైనటువంటి ధోరణులను కలిగి ఉంటారు అన్నమాట. ఒకటి ఇంక్యూసిటివ్, 2 క్యూరియస్, మూడవది క్రియేటివ్. ఇంక్యూసిటివ్ అంటే ప్రయోగాత్మకమైనది అన్నమాట, పరిశోధనాత్మకమైనది. రెండోది ఆసక్తి, కనుక్కోవాలన్నటువంటి ఆసక్తి, కుతూహలం అనేది వాళ్ళల్లో ఉంటుంది. మూడవది సృజనాత్మకత, కొత్తదనం, కొత్త విషయాలు కనుక్కోవాలన్న ఆలోచన. ఈ 3 వాళ్ళల్లో ఉన్నటువంటి ధోరణులు అండి. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాళ్ళు సక్సెస్ అనేది సాధించగలిగారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు కొన్ని సహజ సిద్ధమైన ధోరణులు, సహజ సిద్ధమైన దృగ్విషయాలు. అవి ఏమిటా అంటే రిధం అంటే లయ, కలర్ రంగు, లైట్ కాంతి, సౌండ్ ధ్వని. వీటి పట్ల వాళ్ళు కొద్దిగా సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ సహజ సిద్ధమైనటువంటి దృగ్విషయాల పట్ల గ్రీకులు సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. అవి ఏవిరా అంటే రిథమ్, కలర్, లైట్, సౌండ్ పట్ల వాళ్ళు సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ దేశము సహకరించినంతగా కొన్ని రంగాల్లో వీళ్ళు సహకరించడం అనేది జరిగిందండి. అవి ఏవిరా అంటే కవిత్వం, కళ, శిల్పం, నాటకం, సంగీతం, గణితం, జ్యోతిష్యం, తత్వశాస్త్రం, వక్తృత్వం మొదలగు అంశాలలో ప్రపంచంలో ఏ దేశము సహకారం అందించలేదండి. ఈ గ్రీస్ దేశము వీటి అభివృద్ధికి సహకారాన్ని అందించింది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అందుకని మనము వీళ్ళకి కొన్నింటికి లవ్ ఆఫ్ ఆర్ట్, లవ్ ఆఫ్ సైన్స్, లవ్ ఆఫ్ ఫ్రీడమ్ కి మనము వీళ్ళకి రుణపడి ఉండాలి. లవ్ ఆఫ్ ఆర్ట్, లవ్ ఆఫ్ సైన్స్, లవ్ ఆఫ్ ఫ్రీడమ్ కి వీళ్ళకి గ్రీకులకు మనము ఆ 3 విషయాల్లో మనము రుణపడి ఉండాలి. కాబట్టి ఆ 3 విషయాలు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ది ఎయిమ్ ఆఫ్ ది గ్రీక్ ఎడ్యుకేషన్ ఎయిమ్ అన్నమాట. గ్రీక్ ఎడ్యుకేషన్ ఎయిమ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. అంటే గ్రీకుల యొక్క విద్య వ్యక్తిగత వికాస అభివృద్ధికి ఉద్దేశించింది అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రీక్ ఎడ్యుకేషన్ ఏమి ఏదిరా అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ అని రాయాలి. గ్రీకుల యొక్క ఎడ్యుకేషన్ ఏమేమి? ఇండివిజువల్ పర్సనాలిటీ. గ్రీక్ సొసైటీ ఎలా ఉంటుంది అంటే గ్రీక్ సొసైటీని ఎలా పేర్కొనవచ్చు అంటే
డైనమిక్ అండ్ ప్రోగ్రెసివ్ సొసైటీగా పేర్కొనవచ్చాను. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. గ్రీక్ యొక్క సమాజాన్ని ఎలా పేర్కొనవచ్చు అంటే క్రియాశీల ప్రగతిశీల సమాజంగా పేర్కొనవచ్చు. కాబట్టి ఈ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. గ్రీక్ యొక్క సొసైటీని ఎలా డైనమిక్ అండ్ ప్రోగ్రెసివ్ సొసైటీగా పేర్కొనవచ్చు. ఈ గ్రీకు యొక్క వ్యాయామ విద్య, ఈ గ్రీకుల యొక్క గ్రీస్ దేశంలో ఉన్నటువంటి శారీరక విద్యను 4 parts గా డివైడ్ చేస్తారండి. అది ఇంపార్టెంట్. ఒకటి ఎన్ని parts గా డివైడ్ చేస్తారు? 4. అది ఇంపార్టెంటే. హోమరిక్ పీరియడ్, దీన్నే డార్క్ పీరియడ్ అంటారు. డార్క్ పీరియడ్, డార్క్ ఏజ్. రెండోది స్పార్టన్ పీరియడ్. రెండోది ఏమండి? స్పార్టన్ పీరియడ్. దీన్ని క్లాసికల్ ఏజ్ అంటారు. క్లాసికల్ ఏజ్. మూడవది ఎర్లీ ఏథేనియన్ పీరియడ్. ఎర్లీ ఏథేనియన్ పీరియడ్. నాలుగవది లేటరల్ ఏథేనియన్ పీరియడ్. లేటరల్ ఏథేనియన్ పీరియడ్. దీన్నే గోల్డెన్ పీరియడ్ అని కూడా అంటాం. గోల్డెన్ పీరియడ్ అంటాం. కాబట్టి ఈ క్లాస్ లో మనము చూడబోయేది వచ్చి హోమరిక్ పీరియడ్ అని. ఈ క్లాస్ లో మనం ఏ పీరియడ్ గురించి చూస్తున్నామో హోమరిక్ పీరియడ్ గురించి చూస్తున్నామండి. హోమరిక్ ఏజ్ లో హోమర్ అనే అందకవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే హోమరిక్ పీరియడ్ కదండి హోమరిక్ ఏజ్. ఇందులో హోమర్ అనే పోయిటరీ ఉన్నాడు. హోమర్ ఈయన ఒక అందకవి, బ్లైండ్ పోయెట్ అండి, అందకవి. అది కూడా గుర్తుపెట్టుకో. అందకవి ఎవరు అంటే హోమర్. ఈయన 2 వరల్డ్ ఫేమస్ ఎపిక్స్ ని రాశాడు. ఒకటి ఇలియడ్, రెండవది ఒడిస్సీ. కాబట్టి ఈయన రాసినటువంటి గ్రంథాలు, ఇతిహాసాలు ఏవిరా అంటే ఇలియడ్, ఒడిస్సీ. ఇది చాలా ఫేమస్ చెందిందండి. వరల్డ్ ఫేమస్ ఎపిక్స్ అన్నమాట. మరి దీనిలో ఏమైనా రికార్డ్ చేశాడు? ఈ రికార్డెడ్ ఎర్లీ గ్రేసియన్ లైఫ్. అంటే ప్రారంభ గ్రీకుల జీవితాన్ని పొందపరిచాడు. దానిలో ప్రారంభ గ్రీకుల జీవితం ఎలా కొనసాగింది అనే అంశాన్ని ఇందులో పొందుపరిచారు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హోమరిక్ ఏజ్ లో హోమర్ అనే అందకవి ఆయన రాసినటువంటి గ్రంథాలు, అందులో ఏం పొందపరచబడింది? ఎర్లీ గ్రేసియన్ లైఫ్, వరల్డ్ ఫేమస్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కాలంలో ఎలా గడిపారు? అగ్రికల్చర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా గడిపారంటే కల్చరల్ లైఫ్ అండ్ మత సంబంధమైన పెస్టోరియల్ లైఫ్ అంటే హోమరిక్ ఏజ్ లో ప్రజలు ఎలా గడిపారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయము మరియు మత సంబంధమైన జీవితాన్ని గడిపారు. వ్యవసాయము మరియు మత సంబంధమైన జీవితాన్ని గడిపారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీళ్ళలో ప్రముఖ పాత్ర ఆల్వేస్ అన్నమాట. రిలీజియన్ ప్లేస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ రోల్ ఇన్ గ్రేసియన్స్ లైఫ్ అన్నమాట. అంటే ఏరా అంటే గ్రీకుల యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది మరి ఎక్కువ పాత్ర పోషించింది ఏదిరా అంటే మతము. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. వాళ్ళ జీవితాన్ని ఎలా గడిపారు? అగ్రికల్చర్ అండ్ పెస్టోరియల్ లైఫ్, వ్యవసాయం మరియు మత సంబంధమైన జీవితాన్ని గడిపారు ఈ కాలంలో, హోమరిక్ ఏజ్ లో. నెక్స్ట్ వాళ్ళని ప్రభావితం చేసిన అంశం ఏదా అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అంశము రిలీజియన్. వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశము రిలీజియన్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఇది హోమరిక్ ఏజ్ అనేది ప్రైమిటివ్ సొసైటీ, ప్రైమిటివ్ అనమాట, ప్రైమిటివ్ ఏజ్ అనమాట. అంటే ఆదిమ కాలం నాటిది, ఆదిమ కాలం నాటిది, దాదాపు ఇది ఆదిమ కాలం నాటిది హోమరిక్ ఏజ్ అని. కాబట్టి ఈ ప్రైమిటివ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్ని ఏజెస్ లో 4 ఏజెస్ లో ఆదిమ కాలం నాటిది ఏంటంటే ముందుది హోమరిక్ ఏజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 3 బిట్లు అండి, అగ్రికల్చర్ అండ్ పెస్టోరియల్ లైఫ్, రిలీజియన్, ప్రైమిటివ్ ఏజ్ అండి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ అండ్ నేచర్ అండి. ఈ కాలంలో మ్యాన్ అండ్ నేచర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో అంటే మానవుడు మరియు మనిషి మరియు ప్రకృతిని ద్వారా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిన అంశాలు ఏవి అంటే పోయట్రీ, జిమ్నాస్టిక్స్, మ్యూజిక్, ఆర్ట్. కాబట్టి ఈ బిట్టు బాగా గుర్తుపెట్టుకోవాలండి. పోయట్రీ, జిమ్నాస్టిక్స్, మ్యూజిక్, ఆర్ట్ ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే ప్రకృతి మరియు నేచర్. ఈ కాలంలో మ్యాన్ అండ్ నేచర్. అదే మ్యాన్ అండ్ నేచర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి అంశాలు ఎవరు అంటే పోయట్రీ, జిమ్నాస్టిక్స్, మ్యూజిక్, ఆర్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలంలో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. చాలా ఇంపార్టెంట్ అండి. హోంవర్క్ ఏజ్ లో విద్య యొక్క లక్ష్యం ఏమిరా అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. దీనిలో అంతర్లీనమైనటువంటి అంశం ఏదిరా అంటే ఈ లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారంటే ఇండివిజువల్ ఎక్సలెన్స్ కోసం, వ్యక్తిగత శ్రేష్టత కోసం అది పెట్టుకున్నారు. మనం ఇదివరకే చూస్తాం. గ్రీకుల యొక్క విద్య యొక్క లక్ష్యం ఏరా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. అంటే హోమరిక్ ఏజ్ లోనే వాళ్ళు యొక్క ఏం కూడా అదే అండి, వ్యక్తిగత శ్రేష్టతను పెంచుకోవడమే. అది కాబట్టి బాగా చూడండి. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. అందులో అంతర్లీనమైన అంశం అడిగినప్పుడు ఏం రాయాలి మనము? ఇండివిజువల్ ఎక్సలెన్స్. అదే ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అని అడిగినప్పుడు ఓన్లీ ఒకటే అండి, మ్యాన్ ఆఫ్ యాక్షన్. డిఫరెన్సెస్ చూసారా? హోమరిక్ పీరియడ్ లో ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యము మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యము మ్యాన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే. ఇది ఎందుకు అంటే సంపూర్ణమైన జీవితం గడపడానికి వాళ్ళకి శారీరక దృఢత్వం కావాలి. ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి అని భావించారు అన్నమాట. అంటే ఫిజికల్ సౌండ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్ ఆఫ్ యాక్షన్ లో వాళ్ళు ఎందుకు ఈ లక్ష్యం పెట్టుకున్నారంటే గ్రేషియన్ ఒక గ్రీకు సంపూర్ణమైన జీవితం గడపాలంటే శరీరం ఎలా ఉండాలి అనుకున్నాడు అతను? దృఢంగా ఉండాలి, ఫిజికల్ సౌండ్ గా ఉండాలి. ఓకేనా అండి? చూడండి, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు గ్రీక్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసాం. గ్రీక్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఏది నేర్చుకున్నాం? డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఓకేనా? ఇక్కడ ఏం నేర్చుకున్నామండి. ఇప్పుడు హోంవర్క్ ఏజ్ లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 2 అంశాలు, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఒక అంశం, మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకు మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఫిజికల్ గా సౌండ్ గా ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి. ఇక్కడ ఇందులో అంతులేని అంశం ఏంటంటే ఇండివిజువల్ ఎక్సలెంట్. కాబట్టి ఇటువంటి లక్ష్యాల వల్ల వీరు కొంత ఇతరుల కన్నా కొంత అధిగమించగలిగారు. ఈ లక్ష్యాలను పెట్టుకొని ఇతరుల కన్నా వీళ్ళు అధిగమించడం అనేది జరిగింది. అదండి.
ది గ్రీక్స్ surpassed others into body excellence, poise, సిమ్మెట్రీ. ఈ మూడు అంశాల్లో వీళ్ళు ఇతరులను అధిగమించగలిగారు. అంటే శరీర శ్రేష్టత, సమతుల్యత, సమరూపత. కాబట్టి ఈ బిట్టు కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రీకులు దేన్ని అధిగమించగలిగారు ఇతరుల కన్నా అంటే బాడీ ఎక్సలెన్స్, పాయిస్, సిమ్మెట్రీ, శరీర శ్రేష్టత, సమతుల్యత, సమరూపతను అధిగమించగలిగారు. మరి ఈ హోమరిక్ పీరియడ్ లో, ఈ హోమరిక్ ఏజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజ్ చేసినట్టే కనపడలేదండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజ్ చేసినట్టు కనపడలేదు. కానీ ఇక్కడ ఈ కాలంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది వ్యక్తిగత ప్రయత్నానికి సంబంధించినది. చాలా ఇంపార్టెంట్. హోమరిక్ ఏజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ దేనికి సంబంధించింది? వ్యక్తిగత ప్రయత్నం మాత్రమే సంబంధించింది. ఈ కాలంలో అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ ఇందులో పోటీ చేసేది ఎవర్రా అంటే నోబల్స్. ఎవరికి అవకాశం ఉంటుంది? నోబల్స్ అంటే ఎవరు? ప్రభువులు మాత్రమే దీనిలో పోటీ చేయగలుగుతారు. అందుకే ఇది వ్యక్తిగతమైనది. ఈ కాలంలో పోటీలు అనేది ఏమది? వ్యక్తిగతమైనది. హోమరిక్ ఏజ్ లో వ్యాయామ విద్య అనేది వ్యక్తిగతమైనది. అందులో పోటీల్లో పాల్గొనే వాళ్ళు నోబెల్స్ అనే అంశాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. మరి అంటే ఎవరు అంటే వ్యక్తిగతమైనవి పోటీలు? ఇక్కడ 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలి. పోటీలు వ్యక్తిగతమైనవి, మరియు క్లాన్స్ అన్నమాట. కొన్ని వంశాలకు మాత్రమే చెంది ఉంటుంది. సిటీస్ అంటే నగరాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. పోటీలు అనేది ఎవరికి పరిమితమై ఉంటుందంటే వ్యక్తిగతమైనవి. క్లాన్స్ కొన్ని వంశాలకు మాత్రమే చెంది ఉన్నది. సిటీస్ నగరాలకు మాత్రమే, అంటే గ్రామాల్లో పోటీలు అనేది నిర్వహించరు. నగరాలకు మాత్రమే ఇది పరిమితమైనది. కాబట్టి ఈ బిట్టు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ పిల్లలు పెద్దలు ఎలా జ్ఞానాన్ని పొందుతారు అంటే వీళ్ళు అనుకరణ ద్వారా. ఇంపార్టెంట్. హోమరిక్ ఏజ్ లో పిల్లలు ఎలా జ్ఞానాన్ని పొందుతారు అంటే అనుకరణ ద్వారా. అనుకరణ అంటే ఇమిటేషన్ ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. పెద్దలు గమనించడం, కంఠస్థం చేయడం, సమావేశాలు వినడం, ఈ 4 వల్ల పెద్దలు జ్ఞానాన్ని పొందుతారండి. పిల్లలు అనుకరణ ద్వారా పొందుతారు. మళ్ళీ ఏది అనుకరిస్తారు? ఈ అనుకరణ పద్ధతి ద్వారా వాళ్ళు ఏమంటే అథ్లెటిక్స్, డాన్స్, జిమ్నాస్టిక్స్, వీటిని పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకుంటారండి. అథ్లెటిక్స్, డాన్స్, స్పీచ్ ఇది అనుకరణ ద్వారా వాళ్ళు అనుకరించడం అనేది జరుగుతుంది. మరి పెద్దలు దేని గమనిస్తారు అంటే ఇన్సైట్ ఫీడ్స్ అండ్ ఫ్యూనరల్ గేమ్స్ అంటే అంతర్లీన విన్యాసాలు, అంత్యక్రియల ఆటలు గమనించడం ద్వారా వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. తర్వాత ప్రసిద్ధి చెందిన ఇతిహాసాలు,
ఇతిహాసాలు కంఠస్థం చేయడం వల్ల జ్ఞానం పొందుతారు. నెక్స్ట్ కౌన్సిల్ సమావేశాల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. దేని వింటారంటే మంత్రగత్తలు చెప్పినటువంటి దేవతల యొక్క గొప్పతనాన్ని మంత్రగత్తలు వివరిస్తారు కదా, ఆ కథలను వినడం ద్వారా వీరు జ్ఞానాన్ని పొందుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఏ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని పొందుతారంటే ఈ ఏజ్ లో హోంవర్క్ పీరియడ్ కాలంలో అనుకరణ, పెద్దలు ఇలా జ్ఞానాన్ని పొందుతారు. మరి హోమరు ఒక 4 గేమ్స్ గురించి వివరించడం జరుగుతుందండి. 4 గేమ్స్ గురించి వివరించడం జరుగుతుంది. చారియట్ రేసెస్ హోమర్ ఎన్ని గేమ్స్? 4 గేమ్స్. చారియట్ రేసెస్ రథ పందాలు, ఫుట్ రేసెస్, రెజ్లింగ్, షూటింగ్ విత్ యారోస్. కాబట్టి 4 గేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. హోమర్ వివరించినటువంటి 4 ఆటలు ఎవరా అంటే 4 ఈవెంట్స్ ఎవరా అంటే చారియట్ రేసెస్, ఫుట్ రేసెస్, రెజ్లింగ్, షూటింగ్ విత్ యారో. ఇంకొక పాయింట్ నేర్చుకోవాలండి, డాన్సింగ్. Dancing was the common future in Grecian physical education. అంటే గ్రేసియన్ శారీరక విద్యలో సహజ భవిష్యత్తు అనేది ఏది అంటే డాన్సింగ్. ఈ పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి. డాన్సింగ్ వాజ్ ఆల్సో ది కామన్ ఫ్యూచర్ ఇన్ గ్రేసియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నృత్యము సాధారణ భవిష్యత్తు ఏదిరా అంటే నృత్యము. హోమర్ వివరించినటువంటి 4 అంతే అండి. నెక్స్ట్ క్లాస్ లో మనము నెక్స్ట్ పీరియడ్ ఏదిరా అంటే స్పార్టియన్ పీరియడ్ గురించి నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.